హాయ్ వ్యూవర్స్, నా పేరు స్వప్నిల్. మీరు చూస్తున్నారు టెక్ టుటోస్ స్వప్నిల్. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసరికి MIUI 10. MIUI Global 10.0.1.0 Stable Version 8.1.1 Oreo Update Android Security Patch Level June 8, 2018 Please Miru Ma Swapnil Chepartharuvinandi. అరే అసిస్టెంట్, నేను చెప్పేది MIUI 10 గ్లోబల్ బీటా స్టేబుల్ వర్షన్ అప్డేట్ గురించి కాదు. నేను చెప్పేది MIUI 10 0.2.0 అప్డేట్ గురించి చెప్తున్నా. ఓకే, Sorry friends, and new update MIUI 10.0.2.0 Update Android Security Patch Level September Fast 2018. ఇవాళ గూగుల్ వాగడం ఆపేట్లా లేదు, గూగుల్ అసిస్టెంట్. ఫ్రెండ్స్, ఈరోజు MIUI 10 0.2.0 అప్డేట్ గురించి మనకు గూగుల్ అసిస్టెంట్ ఈ వీడియోలో చెప్పబోతుంది. ఫ్రెండ్స్, ఇంకా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు యూట్యూబ్ లో నోటిఫికేషన్ ద్వారా రావచ్చు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. MIUI 10 version 10.0.2.0 Stable Update Ithia Vachindi. Okay friends, Inka Chusukunt Redmi Low Android Security Patch Level Date Chusukuntia 2018 month the 9th of September 1st Animiku Chupastundi. So friends, Inka Chepukuntu Po the MIUI 10 Low Maniki Update Size 152 MB Varaku Bundi. Fast Future Chusukuntia Lock Screen Status Bar Notification Bar Restore Unimportant Notifications appeared after a double tap Future Bilu Ivadamindi. Soinka Second Feature Chisthia Camera Restore Opening Camera Rebooted the device E Future Kuuda Ivadamindi. First Future Lock Screen Status Bar Notification Bar Restore Unimportant Notifications appeared after a double tap. Second Feature Camera Restore Opening Camera Rebooted the device. Thank you friends, my speech. ఫ్రెండ్స్, గూగుల్ అసిస్టెంట్ చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకు ఒకటి ఫస్ట్ వర్షన్ వచ్చేసరికి లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ బార్ అండ్ సెకండ్ చూసుకుంటే కెమెరా గురించి చెప్పింది కదా గూగుల్ అసిస్టెంట్. అదే ఇప్పుడు మొబైల్ అయితే అప్డేట్ చేద్దాం. MIUI 10.0.2.0 అప్డేట్ అయితే వచ్చింది కదా, అదొకసారి మొబైల్ అయితే అప్డేట్ చేసి చూద్దాం. ఫ్యూచర్స్ ఏమైనా కొత్తగా యాడ్ అయిందా, కెమెరాలో నోటిఫికేషన్ బార్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఒకసారి అయితే అప్డేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసరికి Redmi Note 5 Pro మొబైల్. ఈ మొబైల్లో ఆల్రెడీ MIUI 10 అప్డేట్ అయితే వచ్చింది. ఆ వీడియోస్ కూడా వచ్చేసాను. మీరు ఆ వీడియో చూడకపోతే మీద కార్డ్స్లో వదిలేస్తున్నాను, చూడొచ్చు. లేకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు MIUI 10 అప్డేట్ ఎలా చేసుకోవాలి. అండ్ ఫీచర్స్ కూడా చెప్పాను MIUI 10కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, నాకు MIUI 10.0.2.0 అప్డేట్ అయితే వచ్చింది. 152 MB ఉంది. ఆల్రెడీ మీకు గూగుల్ అసిస్టెంట్ చెప్పింది ఆల్రెడీ. ఒకసారి మనం ఈ అప్డేట్ అయితే క్లిక్ చేసి మనం మొబైల్ అయితే అప్డేట్ చేద్దాం. అప్డేట్. సో 1 సెకండ్ ఫ్రెండ్స్, మీ మొబైల్ అనేది అప్డేట్ అయ్యేటప్పుడు, తర్వాత అప్డేట్ అయినాక రీబూట్ అయ్యే సమయంలో మీరు మొబైల్లో పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ అయితే నొక్కకండి. మీకు మొబైల్ ఆగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, స్టక్ అయ్యే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు వాల్యూమ్ బటన్, పవర్ బటన్ అయితే నొక్కకండి రీబూట్ అయ్యేటప్పుడు. రీబూట్ అయ్యి అది ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతుంది. మొబైల్ అయితే అప్డేట్ అయితే అయింది. ఇప్పుడు రీబూట్ చేద్దాం మొబైల్ని. రీబూట్. ఓకే ఫ్రెండ్స్, MIUI 10 మొత్తానికి అయితే అప్డేట్ అయితే అయ్యింది. ఫోన్ కూడా ఓపెన్ అయింది. ఇప్పుడు ఫస్ట్ గా సెట్టింగ్ యాప్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్ యాప్ ఓపెన్ చేయగానే మీరు చూడవచ్చు, మీకు సిస్టమ్ అప్డేట్ అని ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తుంది కదా. ఆ ఫస్ట్ ప్లేస్ లో సిస్టమ్ అప్డేట్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మీకు మీద 3 డాట్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీకు ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 5 ఆప్షన్స్ అయితే ఇచ్చింది. ఆ 5 ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి డౌన్లోడ్ అప్డేట్ ఫస్ట్ది. అండ్ డౌన్లోడ్ అప్డేట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, కొత్తగా మీకు ఎప్పుడు అప్డేట్ వచ్చింది అనుకో MIUI 10 లో డౌన్లోడ్ అప్డేట్ అది వదిలేసి మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది ఏదైనా అప్డేట్ వస్తే.
అండ్ సో ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ వచ్చేసరికి మనకు చూస్ అప్డేట్ ప్యాకేజ్ అని చూపిస్తుంది కదా. సెకండ్ చూస్ అప్డేట్ ప్యాకేజ్ అది ఏంటంటే మనకు ఇప్పుడు MIUI 10 గ్లోబల్ అండ్ బీటా ఉంది కదా, మనకు స్టేబుల్ టు బీటా అనేది. మనం బీటాలో చూసుకుంటే చాలా వీడియోస్ చూసుంటారు మీరు. MIUI 10 ఏదో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తారు, లింక్ తోటి మీరు అప్డేట్ చేసుకొని ప్యాకేజ్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే ఫైల్ మేనేజర్ లోకి వెళ్తారు. ఫైల్ మేనేజర్ లో ఇంటర్నల్ స్టోరేజ్ కి వెళ్ళి ఆ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని రిబూట్ చేసి మొబైల్ ని ఫ్లాష్ చేసి ఓపెన్ చేస్తే మీకు MIUI 10 అప్డేట్ అనేది వస్తుంది. అది ఆ లింక్ అనేది దానికి ఇవ్వడం జరిగింది. మీరు సెట్టింగ్ లో ఓపెన్ చేసి మీరు ఏదైనా అప్డేట్ న్యూ అప్డేట్ ఏదైనా కావాలంటే ప్యాకేజ్ లో లింక్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని అలా అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఫీచర్ కింద థర్డ్ ఫీచర్ చూసుకునేసరికి అవుటో అప్డేట్ ఫ్రెండ్స్. థర్డ్ ఫీచర్ చూసుకునేసరికి అవుటో అప్డేట్. ఇది మామూలుగా మీకు అప్డేట్ వస్తుంది కదా, నోటిఫికేషన్ ఒకవేళ వైఫై డాటా ఆన్ చేసినప్పుడు మీకు అప్డేట్ అనేది చేసుకోవచ్చు అప్డేట్ క్లిక్ చేసి. అండ్ ఫోర్త్ చూసుకునేసరికి రీబూట్ అప్డేట్ రిమోట్ ఏదో ఉంది సంథింగ్, మీరు మీ స్క్రీన్ మీద చూడవచ్చు. రీబూట్ ఏదో ఉంది, ఇది మనం మొబైల్ రీబూట్ చేసి ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఫిఫ్త్ చూసుకునేసరికి వాట్స్ నౌ అని కనిపిస్తుంది మీకు కింద. వాట్స్ నౌ క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి నేను అప్డేట్ చేసుకున్న మొబైల్ అయితే MIUI 10.0.2.0 కాబట్టి మీకు చూడవచ్చు. వాట్స్ నౌ క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ప్రస్తుతానికి అప్డేట్ చేసుకున్నది మాత్రం చూపిస్తుంది. మీకు అందులో లాక్ స్క్రీన్, నోటిఫికేషన్ బార్, కెమెరాకి లేకపోతే MIUI 10 అప్డేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ బార్, ఇట్లా కెమెరా, పోర్ట్రేట్ మోడ్ ఇలా ఆప్షన్స్ అయితే వస్తుంటాయి కదా ఫ్రెండ్స్, అవి చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏ అప్డేట్ చేసుకున్నా అది మాత్రం ప్రజెంట్ చూపిస్తుంది. అండ్ మనం కెమెరా అన్ని బ్యాక్ వచ్చేసేద్దాం. సెట్టింగ్ నుంచి బయటకు వచ్చాక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరా ఓపెన్ చేస్తే మీరు వీడియో పక్కన కనిపిస్తున్న వీడియో, పోర్ట్రేట్ అండ్ ఫొటోస్ అని కింద లైన్స్ కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్. పోర్ట్రేట్, వీడియో, ఇది ఫొటోస్ అని కనిపిస్తుంది కదా, మీరు వీడియో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. వీడియో ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు 3 డాట్స్ అవుతుంది మీద, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సెట్టింగ్ ని క్లిక్ చేస్తే వీడియో క్వాలిటీ అని మీకు కింద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కింద మీకు వీడియో క్వాలిటీలో క్లిక్ చేస్తే మీరు కింద వీడియో క్వాలిటీ క్లిక్ చేస్తే మీరు చూడవచ్చు FHD 1080p 30 fps, FHD 1080p 60 fps, FHD 720p 30 fps, SD 480p 30 fps ఇట్లా అవపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇంతకుముందు చూసుకుంటే MIUI 10 లో 8 లో కానీ 9 లో కానివ్వండి, మీకు ఫస్ట్ అయితే మీకు హై స్టాండర్డ్ లో అని చూపించేది. ఇప్పుడు కొత్తగా FHD 1080p 30 fps 720p ఇట్లా మీకు 60 fps ఇట్లా సెట్టింగ్స్ అయితే మీకు ఓన్లీ వీడియోలో మాత్రమే ఇచ్చారు. ఫొటోస్ లో సెట్టింగ్ ఓపెన్ చేస్తే మీకు మామూలుగా చూసుకుంటే హై స్టాండర్డ్ లో అని చూపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. సెట్టింగ్ వెళ్ళి చూడండి. ఫోటోలో మీకు ఫోటోలో మాత్రం ఇయ్యలేదు FHD క్వాలిటీకి సంబంధించి. అండ్ ఇంకా 4K రికార్డింగ్ మాత్రం ఎనేబుల్ చేయలేదు. ఫ్యూచర్ లో చూడాల్సింది. MIUI 10 లో చూడవచ్చు. మరి ఫ్యూచర్ లో ఏమైనా యాడ్ చేయవచ్చు. పోర్ట్రేట్ మోడ్ మీకు ఫ్యూచర్ లో సెట్టింగ్ లో ఏమైనా చేంజ్ చేయొచ్చు. 4K ఇట్లా ఏమైనా ఇవ్వచ్చేమో చూద్దాం. అండ్ ఇంకా మీరు చూసుకుంటే బ్యాక్ వెళ్ళి మీకు వీడియో క్వాలిటీ అయితే బాగుంది. FHD 1080p 60 fps చూడవచ్చు. నేను కొన్ని చిన్నగా అయితే మనం వీడియో తీసాము, ఆ వీడియో మీరు చూడవచ్చు, కింద చూడవచ్చు మీరు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. FHD 1080p 60 fps తో రికార్డ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చెట్లను చూడవచ్చు, చాలా బాగా ఫోకస్ తీసుకుంటుంది. ఇక్కడ పువ్వుని ఇట్లా షూట్ చేసేటప్పుడు మీకు కొంచెం సైడ్కు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది కెమెరాలలో, మీరు చూడవచ్చు. కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అవుతుంది. వీడియో క్వాలిటీ చాలా బాగుంది. 60 fps తో తీయడం జరిగింది. 30 fps తో తీస్తే చాలా నార్మల్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏం బ్లర్ అవ్వట్లేదు. సో ఇంకా ఫ్రెండ్స్ ఇది కెమెరాలో ఒకటే సెట్టింగ్ ఇచ్చారు, వీడియోలో అది కూడా వీడియోలోనే ఇచ్చారు FHD కెమెరాకి సంబంధించి. అండ్ ఇంకా లాక్ స్క్రీన్, నోటిఫికేషన్ బార్ లో ఏం తేడా లేదు, నాకు ఏం కనిపించలేదు. ఇది ఒక సెట్టింగ్ అయితే వచ్చింది మనకు MIUI 10.0.2.0 లో. అండ్ ఫ్యూచర్ లో ఇంకేమైనా ఇస్తారేమో చూడాలి. ఇంకా అప్డేట్స్ ఏమన్నా కొత్తగా ఇస్తారేమో, బగ్స్ కి సంబంధించి, ఇంకా ల్యాగ్స్ కి సంబంధించి, గేమింగ్ కి సంబంధించి ఏమైనా ఇస్తారేమో చూడాలి. అండ్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద లైక్ చేయండి. అలానే పక్కన కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్
క్లిక్ చేయండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు యూట్యూబ్లో నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ చేయండి, కొంచెం హెల్ప్ అయితే చేయండి. వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.